మనోజ్ చేసిన పనికి ఇంట్లో ఒక పెద్ద గొడవ మొదలవుతూ ఉంటుంది. బాలు విపరీతంగా తిడుతూ ఉంటాడు. నెలొచ్చేసరికి ఇల్లు జరపాలని, అప్పులు, వడ్డీలు, ఈఎంఐలతో నేను సతమతం అవుతూ ఉంటే, కనీసం నీ భార్యకు కావాల్సినవి కూడా నువ్వు కొనుక్కోలేకపోతున్నావా? అందుకు కూడా నేనే ఖర్చు పెట్టాలా అంటూ, ఒక లెవెల్ ఉన్నోడా, ఓ చదువుకున్నోడా, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు అంటూ తిడుతూ ఉంటాడు. అయితే రోహిణి ముందరే మనోజ్ని అంతలా తిడుతూ ఉంటే, రోహిణి తన దాచుకున్న డబ్బులు తీసుకుని వచ్చి, ఇక నెలకి ఖర్చులు మా ఆయనే ఇస్తాడు, ఇంక మేము ఎవరి దయాదాక్షిణాల మీద బతకాల్సిన అవసరం లేదు, మా ఆయనకి ఫస్ట్కి జీతం వస్తుంది, ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తాడు మనోజ్, ఇంకొకసారి మీ తమ్ముడు డబ్బులతో నాకేం కొనిపెట్టినా కూడా నేను తీసుకోను అన్నట్టు మాట్లాడుతుంది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయిలాగా చాలా చక్కగా మాట్లాడుతుంది. నా కోపం అంతా నీ మీద కాదు, వాడి మీద అని బాలు చెప్తే, నా కోపం కూడా నీ మీద కాదు, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుందిలే అని రోహిణి వెళ్ళిపోతుంది. ఇక మీనా ఏమొచ్చి, అన్నదమ్ముల మధ్యని ఎందుకు ఇంత గొడవలు, ఇంత పంతాలు, ₹1 ఖర్చు పెడితే వదినికే కదా అనుకోవాలి, ఎందుకు నువ్వు ఇలా మారిపోయావంటూ బాలునే తిడుతుంది. ఇక సత్యం నైతే ఇలాంటి కొడుకుని కన్నారు ఏంటి మావయ్య అంటూ వెళ్ళిపోతుంది. ఇక రోహిణి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వాడి గురించి తెలిసిందే కదా, వాడు మాటలేం పట్టించుకోకు అంటూ మనోజ్ అంటూ ఉంటే, నీకంటే అలవాటైపోయింది, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నేను అన్ని మాటలు పడలేను, నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు, నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నెల వచ్చేసరికి ఇంటి ఖర్చులకి డబ్బులు ఇచ్చేయని చెప్పగానే, మనోజ్కి తెలుసు జాబ్ పోయిన విషయం, రోహిణికి ఇంకా తెలియదు కదా, అన్నన్ని మాటలు ఎలా భరించాలి, అసలు మనం ఎందుకని ఇలా భరించాలి, నువ్వు భరించు, నా వల్ల కాదు అంటూ ఉంటే, ఇంతలో ప్రభావతి సర్ది చెప్పడానికి వస్తూ ఉంటుంది. వాడు గురించి వదిలేయమ్మా అని. లేదత్తయ్య, మీ కొడుకు ఇంక నెల ఇంటికి ఖర్చులు ఇచ్చి డబ్బులు అని చెప్పగానే, ఏమిస్తాడు, ఉన్న జాబ్ కూడా పోయింది కదా అంటూ ప్రభావతి ఆలోచనలో పడుతుంది. మనోజ్ మాత్రం నిమ్మక నీరు ఎక్కినట్టు